ఈరోజు నేను బెల్లం బొంగులు వీటిని రెండు తింటున్నాను. బెల్లం కాదండి, చెమ్మక్క శారక్క జాతరలో తెచ్చిన బంగారం. నేను తెచ్చి పక్క పెట్టిన, ఎక్కువ పట్టించుకోలేదన్నమాట. ఎందుకంటే పని మీద పడి పట్టించుకోలేదు. అయితే నిన్న వీడియోలో విన్నానమాట, ఎవరో చెప్పారు, ఒక ఆయన చెప్పిండు బెల్లం బొంగులు కలిపి తింటే బ్లడ్ పెరుగుతుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆరోగ్యంలో అంటే బ్లడ్ ఏమన్నా తక్కువ ఉన్నా కూడా బ్లడ్ పెరిగే ఛాన్స్ ఉంది, చాలా మంచిది అని చెప్పేసి అంటే నేను విన్నా. అది విన్న కానించి నాకు ఎమ్మటే తినాలనిపించింది, అందుకని చెప్పేసి బెల్లం బొంగులు అయితే తింటున్నా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే పొయ్యి మీద పాలుగా పెట్టుకుంటున్నా. చిన్నది, ఇది చిన్న కుండ అన్నమాట. కట్టెల పొయ్యి మీద పాలుగా పెట్టుకుంటున్నా. వీటిని తాగాలి. ఇప్పుడు అన్నం తినాను కదా, పొద్దున్నే చాలా టైం అవుతుంది. అన్నం తినేసరికి 11-10 అట్లా అయింది. ఇంకా రోజు పాలు తాక్కుంటా మిస్ అవుతుందని చెప్పి ఈరోజు అయితే పొయ్యి మీద పాలు వేడి చేసుకున్నా. బెల్లం బొంగులు తిన్నగా పాలల్లో కూడా నేను బెల్లం వేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే చక్కెర కంటే బెల్లం వేస్తే కలర్ వస్తుంది, చాలా టేస్ట్ ఉంటాయి పాలు. ఒక్కసారి ట్రై చేయండి మీరు. నేనైతే చాలాసార్లు తాగిన, అందుకని చెప్పి ఇప్పుడైతే నేను అందులో బెల్లం వేస్తా. బెల్లం వేసుకొని పాలైతే తాగుతా. మీరేం చేస్తుర్రో కామెంట్లో చెప్పండి ప్రతి ఒక్కరు కూడా. నేనైతే ఈరోజు ఉదయం లేచిన కానించి ఇంట్లో పనే సరిపోయింది. ఇప్పుడే షాప్కి వచ్చిన, టైం 8 అవుతుందండి. 8ంటికి షాప్కి వచ్చిన. పని అవ్వలేదు నాకు, ఎందుకంటే నేనే చేసుకోవాలి కదా అన్ని పనులు, ఎవరు చేసేవాళ్ళు లేరు ఇంట్లో. 3-4 రోజుల నుంచి బట్టలు అట్లనే ఉంచుతున్నా. ఆ బట్టలన్నీ ఉతికేసి ఆరేసి ఇంట్లో పని అంతా నీట్గా చేసుకొని వచ్చిన. ఎందుకంటే మనకి షాప్ ముఖ్యం కదా. పని అంతా మనకి వీలు ఉన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు చేసుకోవచ్చండి. షాప్ అంటే ఏ టైం నడుస్తుందో ఏ టైం నడవదో మన చేతులు ఏమి ఉండదు. కాబట్టికి ఎనీ టైం షాప్ దగ్గర ఉండాలి, ఉంటేనే మనకి పైసా పావాలనేది కనిపిస్తుంది. ఎవరైనా సరే కష్టానికి ముందడుగేయాలి. కూకొని తింటే ఎంత తిన్నా ఏదైనా సరే ఆగదు. ఒక విషయం మర్చిపోయినా, బండి కూడా తోలుతా, నెక్స్ట్ వీడియోలో పెడతలే. ఎందుకంటే నాకు వీడియోలు చెయ్యి అని నా ఫ్యాన్స్ బాగా నన్ను అడుగుతుర్రు. కానీ వీడియోలు చేయాలని నాకున్నా సపోర్ట్ చేసే వాళ్ళైతే నాకు అస్సలు లేరు. చదువు రాదాయే, వీడియోలు ఎడిటింగ్ చేసి పెట్టడం రాదాయే, పేర్లతో పెట్టడం రాదాయే. నాలాంటి వాళ్ళకి ఏం సపోర్ట్ చేస్తారు? ఎవ్వరు సపోర్ట్ చేయరు. చేస్తూనే ఉన్నా కష్టపడి, అయినా వీడియోలు ఫాలో పెరగట్లేదు, వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు యూట్యూబ్ ఛానల్. అట్లా కూడా కొంచెం చిరాకు పుడుతుందన్నమాట. అందుకని చెప్పి వీడియోలు అయితే చాలా తక్కువ చేస్తున్నాయి ఈ మధ్య. కావాలంటే చూడండి, నా ఫ్యాన్స్ కూడా అడుగుతారు, ఎందుకక్క నువ్వు వీడియోలు తక్కువ చేస్తున్నావు, చెయ్యక్క అని. చేస్తే ఏం సుఖం, ఫలితం లేని దానికి వ్యూస్ పెరగట్లే, లైకులు రావట్లే. నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అమ్ములు మామూలు సునీత. ఇప్పుడు మాత్రం నేను ఫిల్టర్ పెట్టలేదు, రియల్ ఫేస్ అనమాట. నా ముఖం ఎట్లుందో అట్లనే చూపిస్తున్నా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా, మర్చిపోకండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. బాయ్.